ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ లక్ష్మీ దామోదరాయ నమః. ఈరోజే కోటి సోమవారం అండి. అనగా 30 అక్టోబర్ 2025 గురువారం రోజు వచ్చింది. అందరూ అనుకుంటారు కదా, సోమవారం రోజు కార్తీక మాసంలో సోమవారం రోజే కోటి సోమవారం వస్తుంది అని అనుకుంటారు. కానీ కార్తీక మాసంలో సప్తంతో కూడిన శ్రవణ నక్షత్రం ఎప్పుడు వస్తుందో ఆ దాన్నే మనము కోటి సోమవారంగా చేసుకుంటాము. సప్తం 29 తారీఖే స్టార్ట్ అయింది, కానీ మనకి శ్రవణ నక్షత్రం ఉదయం ఉన్నప్పుడే చేసుకోవాలి. అందుకు గాను 30 తారీఖు మార్నింగ్ ఉదయాన్నే కోటి సోమవారం చేసుకుంటాము. ఈరోజు ఏ పని చేసినా కూడా, ఏ పుణ్యాలు చేసినా కూడా కోటి రెట్ల సోమవార వ్రతాన్ని చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందన్నమాట. కోటి సార్లు అంటే సోమవారం రోజు మనం వ్రతం చేసి ఫలితాన్ని తీసుకుంటాం కదా, ఆ ఫలితం ఈ కోటి సోమవారం రోజు చేస్తే కోటి రెట్లు వస్తుందన్నమాట. ఉపవాసమే అనుకోండి, కార్తీక స్నానమే అనుకోండి, దీపం వెలిగించడమే అనుకోండి, ఉసిరిక దీపాలు వెలిగించడమే అనుకోండి, తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే పూజ చేసుకోవడం అనుకోండి, ఇవి ఏవి చేసినా కూడా అన్నీ కోటి రెట్లు వస్తాయి. అలాగే ఉదయం తెల్లవారక ముందే ఈ కోటి సోమవారం రోజు స్నాన జపాదులు చేసుకొని మనము సూర్యోదయం కాకముందే దీపాలు వెలిగించేసుకోవాలండి. అలాగే శివాలయానికి, విష్ణు ఆలయానికి కూడా వెళ్ళి రావాలి. అలాగే ఈసారి మనకి ఇంకొక అమూల్యమైనది ఏంటిదంటే, ఈరోజే గోపాష్టమి కూడా వచ్చింది. గోపాష్టమి అంటే కృష్ణుడు గోవులని కాచడానికి ఫస్ట్ మొదలుపెట్టిన రోజుని గోపాష్టమి అంటారు. ఇదే రోజు గోపాష్టమి కూడా వచ్చింది. సో అందుకని మనకి అన్ని విధాలుగా ఈరోజు మనకి చాలా చాలా పుణ్యకాలం రోజు అండి. దీన్ని తప్పకుండా అందరూ వినియోగించుకోవాలి. ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈరోజు సొరకాయ, గోకరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ అస్సలు తినకూడదు. ఈరోజు గోపాష్టమి కూడా కాబట్టి ఈరోజు గోవుకి ప్రదక్షిణం చేసిన, పసుపు కుంకుమలు పెట్టిన, గోగ్రాసం తినిపించిన, అలాగే బెల్లం తినిపించిన, ఏది చేసినా 33 కోట్ల దేవతలకి చేసిన ఫలితం వస్తుంది. అందుకని అందరూ తప్పకుండా ఈ ఒక్కరోజైనా గోవుకి మీకు తోచినంత చేయండి. గోమాతకి గోగ్రాసం తినిపించి ప్రదక్షిణ చేసుకోండి. ఈ కోటి సోమవారం రోజు అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ, అందరికీ శుభాశీస్సులు కోరుకుంటూ, ఈ కోటి సోమవారం రోజున అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. అలాగే రేపు అక్షయ నవమి, ఆ వీడియోని కూడా నేను రేపు అప్లోడ్ చేస్తానండి. మీకు ఏది చేసినా, ఏ దానం చేస్తే ఏం జరుగుతుంది అవంతా వివరణ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో